జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్ సెగ్మెంట్ బోరబడ్డ డివిజన్లోని సైట్ 3లో 4 గంటలకు ప్రచారం నిర్వహించున్నారు. అయితే ప్రచారానికి అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై మాట్లాడడానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మారావు మనతో ఉన్నారు. ఇవి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల యొక్క ప్రచార కార్యక్రమాన్ని ప్రతి దినం కూడా ప్రతిరోజుగా కూడా టైం టు టైం షెడ్యూల్ ప్రకారంగా మేము నిర్వహిస్తున్నాము. ఏ టైం నుంచి ఏ టైం వరకు అభ్యర్థి వస్తాడు, ఏ టైం నుంచి ఏ టైం వరకు విఐపీస్ వస్తారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల యొక్క నిర్వాహకుల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే యొక్క విషయాన్ని టైం టేబుల్ ప్రకారంగా మేము చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎన్నికల సంఘము ఏదైతే విధి విధానాలను రూపొందించిందో దానికి లోబడి మేము పనిచేస్తున్నాము. దాన్ని అతిక్రమించి మేము పనిచేయము. మా పార్టీ ఆ విధానం కాదు మాది. కానీ విచ్చలవిడితనంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుగుణంగా నడుస్తాము. మా ఇష్టము, మేము ఏది చెప్తే మీరు చేయాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మిస్యూజ్ చేసేందుకు కోసము ఒక చిన్న ఉదాహరణ, ఈరోజు ఇక్కడ సాయంత్రము రాత్రి 8 o'clock నిర్వహించేటువంటి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయన భారతీయ జనతా పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినాడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాడు. ఈరోజు కేంద్రంలో మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈరోజు వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి అని నిన్ననే పర్మిషన్ ఇచ్చినారు. దానికి కావాల్సిన రూట్ మ్యాప్ మొత్తం కూడా తయారీ సబ్మిట్ చేసినాము. మీరు పర్మిషన్ కూడా ఇచ్చినారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము విత్డ్రా చేసుకుంటున్నాము, మేము గతంలో వేరే వాళ్ళు ఇచ్చిన దానికి మేము పర్మిషన్ ఇచ్చినాము, మీ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి అని బ్లంట్గా ఒక పిచ్చి కాగితాలు, ఒక మ్యాడ్నెస్ తోటి, ఒక పిచ్చితనంతో ఈ పేపర్స్ అన్నీ కూడా ఇప్పుడే నేను మాట్లాడుతూ ఉంటే క్వశ్చన్ చేస్తుంటే ఎందుకు ఇవ్వట్లేదు పర్మిషన్ అంటే వేరే వాళ్ళు అడిగినట్టు సార్ అంటే వేరే వాళ్ళు అడిగితే వాళ్ళకి ఎట్లా ఇస్తారు, అబ్జెక్షన్ ఉందని చెప్పినా నేను. అయినప్పటికీ కూడా నేను మాట్లాడిన తర్వాత హాఫ్ అన్ అవర్ లోపల తయారు చేసి అప్పటికప్పుడు ఒక కాగితం తీసుకొచ్చి మా చేతిలో పెట్టినారు. ఇది ఒక పిచ్చి కాగితం, ఇది ఒక పిచ్చి కాగితం. ఫర్ మీ ఇట్స్ ఏ డస్ట్బిన్ పేపర్. అయితే నేనేమంటున్నానంటే ఎవరైతే ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ అవుతున్నారో మీరు అతిక్రమించి పనిచేయకూడదు. మీ యొక్క హద్దులు సరిహద్దులను మీరు జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి. మీరే తప్పు చేసి ఓవర్ రైడింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టాలను మీరు నిర్వహించే కార్యక్రమం చేస్తే దానికి ఏమాత్రం కూడా మీ బాధ్యులం కాదు. దానికి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి CEO చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, అదేవిధంగా ఢిల్లీలో కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇద్దరు ఉంటారు. వాళ్ళకి కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని పోతాము దీన్ని ఏ రకంగా కూడా. ఎందుకంటే మీరు పర్మిషన్ ఇచ్చినారు వితౌట్ ఎనీ రీజన్, వ్యాలిడ్ రీజన్ మీరు దీన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి చిన్న లైన్ తోటి మీరు రాసి పంపించినారు. ఫస్ట్ మీరు ఇచ్చినప్పుడే మీరు ఆలోచించుకోవాలి. మీరు ఇవ్వకపోతే మేమేమి రాము, మేము ఇవ్వకపోతే మేము ఈరోజు ఇక పెట్టుకోము. కాబట్టి మా యొక్క ఎన్నికల యొక్క ప్రచార కార్యక్రమాన్ని ఒక రోజు మొత్తం కూడా మీరు హెల్డప్ చేసినారు. you'll be held responsible. It's a trespassing into my party activities. You are trespassing into my party activities, obstructing the election process ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఏదైతే దీపక్ రెడ్డి గారు ఉన్నారో అభ్యర్థి యొక్క ప్రచారాన్ని మీరు అడ్డుకుంటున్నట్టుగా మేము తప్పనిసరిగా ఈ విషయాన్ని ఎన్నికల సంఘం యొక్క దృష్టి కూడా తీసుకొని పోతాము. అదర్వైజ్ ఇఫ్ యూ రెక్టిఫై యువర్ సెల్ఫ్, మీ ఇంకా టైం ఉంది, 8:30 టైం ఉంది. మై హంబుల్ రిక్వెస్ట్, మై హంబుల్ సజెషన్ టు ఈజ్ రెక్టిఫై చేసుకొని మీరు దాన్ని సరి చేసుకొని దాన్ని మీరు చేసుకుంటే ఇబ్బంది లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రచారానికి పర్మిషన్ లేదని చెప్పడం పోలీసులు, అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా ఇచ్చేసినారు కదా, ఆల్రెడీ ఇచ్చినదాన్ని మీరు ఆపడం అందుకే అడుగుతున్నాను నేను. అదే నేను అంటున్నాను, మీరు ఆల్రెడీ ఇచ్చినారు. ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ఇక్కడ ప్రచారంలో పాల్గొనట్లేదు, ఈ రోజు నుంచి ఇక్కడే అడ్డుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత భయభ్రాంతులతో ఉన్నదో, ఎంత అవమానం ఫీల్ అవుతున్నదో. భారతీయ జనతా పార్టీ నాయకుడు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తామంటే మీకు భయం ఎందుకయ్యా? మీకు భయం ఎందుకు? మీరు ఏమంటున్నారు? 25% ఉంటే ముస్లిమ్స్ మాకు సరిపోతారు, మైనారిటీ సరిపోతారు, మీరు ఉన్నారంటే ఇలా మేమే అని చెప్పేసి అలా చెప్తున్నావు. చెప్పండి, మీ ప్రచారం చేసుకోండి. మీరు మైనారిటీస్ని మీరు రక్షిస్తాము, మెజారిటీస్ మాకు ఇబ్బంది లేదు. పాకిస్తాన్ వచ్చి ఇక్కడ బాంబు వేసినా కూడా మేము పాకిస్తానే సమర్థిస్తామని అంటే మీకు చెంపదెబ్బ కొట్టాలన్నా, చేయి దెబ్బ కొట్టాలన్నా, పిర్ర మీద కొట్టాలన్నా తప్పనిసరిగా ప్రజలే ఆలోచిస్తారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే ఒక మాటలు ఒక పిచ్చివాన్లాగా ఉన్నాయి, పిచ్చి ప్రేరేపణలాగా ఉన్నాయి.
పాకిస్తాన్ బాగుంటే పాకిస్తాన్ మంచి కూడా కోరుకునే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీది. పాకిస్తాన్ బాగుంటే మేము బాగున్నట్టుగా, పాకిస్తాన్ బాగుంటే గాంధీ భవన్లో బంచి జెండా వేసుకోవాలి, ఢిల్లీ దర్బార్లో సోనియా గాంధీలో ఇంట్లో దీపావళి చేసుకోవాలి. ఇది మీ మనస్తత్వము. కాబట్టి మైనారిటీస్ను మీరు ఎంతవరకు మీరు ఈ దేశంలో గత 45-50 సంవత్సరాల పాటు మీరు ఏ విధంగా వెనుకేసుకొచ్చినారో, ప్రతి తప్పును కూడా వెనుకేసుకొచ్చినారో అది మీకు పాపమై కూడింది. కాబట్టి మీరు ఒక్కొక్క రాష్ట్రం కూలిపోతున్నది. బై డిఫాల్ట్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చింది. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా మిమ్మల్ని తప్పనిసరిగా ప్రజలు ఎవరైతే మీరు అంటున్నారో 25% ఎబో ఉన్న వాళ్ళు మిమ్మల్ని బొందబెడతారు. కాబట్టి దానికోసం ఆ యొక్క ప్రచారాన్ని, ఆ యొక్క అంశాన్ని లేవనెత్తేందుకు కోసం ఈరోజు బండి సంజయ్ గారు ఇక్కడికి వస్తున్నారు. రోడ్ షో కానీ ప్రచారం కానీ ఉంటుందా రాత్రి? ఇట్ విల్ డన్, ఇట్ ఈస్ గో హెడ్. అది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల ప్రచారం, దీపక్ రెడ్డి గారి యొక్క ఎన్నికల ప్రచారాన్ని తప్పనిసరిగా ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మాకు మీరు పర్మిషన్ ఇచ్చినారు. పర్మిషన్ వస్తున్నది, కమింగ్ సార్ వస్తున్నారు. ఆ యొక్క ప్రచారంలో పాల్గొంటారు, నిర్వహిస్తారు.